ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురువు గారు జ్యోతిషం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8639883141. మీ సమస్య ఏదైనా సరే గురువుగారు 24 గంటల పరిష్కారం చూపిస్తారండి. భార్యాభర్తల సమస్యలు కావచ్చు, ప్రేమ సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ధనం నిలకడ లేకపోవటం, స్త్రీ పురుష వశీకరణ చేయబడును, ప్రేమించుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి పూజలు చేయబడును, విద్య, ఉద్యోగం, రాజకీయం, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారు మంచి పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి చాలామందికి మంచి జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మితే కనుక అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఈరోజు నీకోసమే శుభవార్త తీసుకువచ్చానమ్మా. నువ్వు ఎంతగానో ఎదురు చూస్తున్న నీ బంధం నీ వద్దకు రాబోతుంది. వెంటనే దుర్గమ్మ తల్లిని కానీ, ఏడుకొండల స్వామిని కానీ, ఆంజనేయ స్వామిని కానీ తాకు తల్లి అని అయితే మన బాబాగారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ముందుగా అయితే దుర్గమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఈ విధంగా చెబుతున్నారండి. తల్లి, నీ హస్తవాసి ఎంతో మంచిది. నువ్వు ఎంతో అదృష్టవంతురాలివమ్మా. నువ్వు ఏది తాకినా అది బంగారమే. నువ్వు ఏ పని తలపెట్టినా సరే అది విజయవంతమవుతుంది తల్లి. ఇతరులు నిన్ను అనే మాటలు అస్సలు పట్టించుకోకు. నీ సాయి తండ్రిని నేను చెబుతున్నాను కదమ్మా. నువ్వు నిజంగా చాలా అదృష్టవంతురాలివి. ఎందుకంటే నువ్వు నా బిడ్డవు కదమ్మా. ఏంటి బాబా మీరు అంటున్నది? నేను కోరింది ఏదీ జరగటం లేదు. నేను అనుకున్నది ఏదీ నెరవేరటం లేదు. మరి నేను అదృష్టవంతురాలినేంటి బాబా అని అనుకుంటున్నావు కదమ్మా. నువ్వు అస్సలు ఇలా అనుకోవద్దు. నువ్వు ఏ పని చేసినా సరే నాకు కోపం రాదు. ఎందుకంటే నువ్వు నా బిడ్డవి కాబట్టి. నీకు అంతా పక్వాన్ని బోధించాలి కాబట్టి నీకు ఎటువంటి కష్టాన్ని, ఎటువంటి అపజయాన్ని నీ దరికి చేరనివ్వనమ్మా. నీ ఆలోచనలు ప్రస్తుత కాలానికి అనుసారంగా ఉన్నాయి అంతే. నేను నీ దీర్ఘకాలిక భవిష్యత్తుని, ఆనందాన్ని, సంతోషాన్ని ఆలోచింపచేసి నీకు చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనేలా చేశాను. సమస్యలను దాటితే జయంలోని ఆనందాన్ని నువ్వు అనుభూతి చెందగలుగుతావు తల్లి. ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న సమస్య నీ భవిష్యత్తులో నీ విజయానికి దారి చూపిస్తాయి. అన్నిటినీ ఎదుర్కొనేలా నిన్ను పక్వంగా ఉండేలా చేస్తాయి తల్లి. ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలు, నష్టాలు నీ విజయానికి సంతోషం కలిగేలా చేస్తాయమ్మా. ఇప్పుడు నీకు అన్నిటినీ తట్టుకునే శక్తి నీకు వచ్చిందమ్మా. నీకు కావలసినవి నీకు ప్రసాదిస్తాను తల్లి. ఇప్పుడు నువ్వు ఈ కష్టాన్ని ఓర్చుకుంటేనే భవిష్యత్తులో ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తావు తల్లి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. చేతిలో శక్తి ఉండగానే ఇంటి బాధ్యతలను నిర్వర్తించాలి. నీకు మనోధైర్యం ఉన్నప్పుడే అన్ని సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతావు తల్లి. దేనికోసం వెనకడుగు వేయకు. ఎవరి మాటలకి కూడా భయపడవద్దు తల్లి. నీ కుటుంబానికి, నీ బిడ్డలకి నీ తండ్రినైన నేను కాపలాగా ఉంటానమ్మా. జీవితం అంటే కష్టం, సుఖం, ఆనందం, సంతోషం ఇవన్నీ కూడా కలగలిపి ఉంటాయి తల్లి. ప్రతి ఒక్కరూ కూడా అన్నిటినీ చూడవలసి వస్తుంది. కష్టం వచ్చింది కదా అని కృంగిపోకూడదు. మీ భవిష్యత్తుని పాతాళానికి నెట్టివేయవద్దు. ఓపిక నశించిపోతుంది బాబా అని అనుకోవద్దు. నాణ్యమైనది ఎప్పుడూ కూడా నిదానంగానే వస్తుందమ్మా. ఒకటి గుర్తుపెట్టుకో తల్లి, భవిష్యత్తులో అందరికీ మంచే చేస్తావు. ఆకలి అన్నవారికి అన్నం పెట్టగలుగుతావు. సహాయం కోరిన వారికి తప్పకుండా సహాయం చేస్తావమ్మా. నిన్ను నీ సాయి తండ్రి అంత ఎత్తులో ఉంచుతాడు తల్లి. కానీ నువ్వు దిగులు పడేందుకు అసలు ఏమీ లేదమ్మా. వాళ్ళు వీళ్ళు అనే మాటలకి అస్సలు నువ్వు భయపడవద్దు, బాధపడవద్దు, అసలు కలత చెందవద్దు. ఎందుకంటే నువ్వు నన్ను నమ్మావు కదమ్మా. ఎటువంటి చెడు కూడా నీ దరికి చేరనివ్వను. నా బిడ్డని ఎవరైనా బాధ పెట్టాలి అని చూసినా అది వారికి నెరవేరదు తల్లి. అంటే చెడు ఎప్పుడూ కూడా ప్రబలం కాదు. నన్ను నమ్మిన నీకు బ్రహ్మదేవుని వలె రాతను రాస్తాను. నేనే మహావిష్ణుమూర్తిగా నీకు సిరి సంపదలు కలిగిస్తాను.
నేనే మహాశివుని వలె నా బిడ్డలను ప్రతిక్షణము కూడా రక్షించుకుంటూ ఉంటాను. నిన్ను కాపాడుకుంటూ ఉంటానమ్మా. నిన్ను కాపాడేందుకు నీ బాబా తండ్రి ఒక్క క్షణం కూడా కనురెప్ప వేయకుండా ఉంటాడమ్మా. నీ చేయి వదలను తల్లి. ఈ కాలంలో గురుమార్గంలో నడవని వారందరూ చెడు మార్గంలో నడుస్తున్నారు. గురుమార్గంలో నడిచిన వారందరూ మోక్షాన్ని పొందుతున్నారు. ఆ విధంగా నేను నిన్ను ఎంచుకుని నిన్ను గురుమార్గంలో నడిపిస్తున్నాను తల్లి. నీ చెడు కర్మలు అన్నీ కూడా నేను కాల్చివేస్తున్నాను. నీ చుట్టూ రక్షణా కవచం ఏర్పాటు చేస్తున్నానమ్మా. నా అనుమతి లేనిది ఏ మాయ కూడా నిన్ను తాకలేదు తల్లి. నీకు మంచి కాలం రాబోతుంది. నీ కష్టాలు నష్టాలు తీరబోతున్నాయి. పూర్వజన్మ పుణ్యఫలం వల్ల నీకు అన్నీ శుభాలే కలుగుతాయి తల్లి. వరకు ఎంత కష్టం అనుభవించావో అంతకు మించి ఆనందాలు నిన్ను వచ్చి చేరుతాయి తల్లి. చేసిన కర్మలు వారే అనుభవించాలి. ఈ కాలంలో నీ కర్మలను నా పాదాల వద్ద వదిలినావు కాబట్టి కర్మదోషాలన్నీ కూడా తొలగించి సంతోషంగా ఉండే అవకాశాలు నీకు ఇస్తున్నానమ్మా. ఈ అవకాశం నా బిడ్డలకు మాత్రమే ఇస్తున్నానమ్మా. ఇప్పుడు చెప్పు తల్లి, నువ్వు అదృష్టవంతురాలివా కాదా? సాయి తండ్రి బిడ్డవు తల్లి. నువ్వు తాకిన మొగ్గలన్నీ పువ్వుల్లా విరబూసే సమయం వచ్చేసిందమ్మా. నువ్వు అనుకున్న పనులన్నీ జరగలేదు అనుకున్న పనులన్నీ కూడా అతి త్వరలో జరగబోతున్నాయమ్మా. తప్పకుండా నాకు ధన్యవాదాలు చెబుతావమ్మా. నీ ఆనంద బాష్పాలతో నా కాళ్ళు కడుగుతావు. వరకు భయపడకు, దిగులు పడకు, ఆనందంగా ఉండు తల్లి. నేను చెప్పింది విన్నాక నీ మనసు ప్రశాంతంగా సంతోషంగా ఉంది కదమ్మా. క్షణము కూడా నువ్వు ఆనందంగా సంతోషంగా గడపాలి తల్లి. నేను కోరుకునేది అదేనమ్మా. ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబాగారు దుర్గమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెబుతున్నారండి. ఇప్పుడు ఏడుకొండల స్వామిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారు. ఈ రోజు నీకు నేను దర్శనం ఇస్తున్నానమ్మా. వెంటనే నీ సమస్యలన్నీ కూడా మటుమాయమైపోతాయి. ఎంతో కాలంగా నిన్ను వేధిస్తున్న సమస్యలన్నీ తొలగిపోయి అనుకూలమైన రోజులు ప్రవేశిస్తాయి. తర్వాత నిత్య సంతోషంగా నీ రోజులు అనేవి గడుస్తాయి తల్లి. సమృద్ధి కూడా కలుగుతుందమ్మా. ఇప్పటి వరకు ఏ పని చేసినా కూడా కలిసి రాక ఎంతో ఇబ్బంది పడుతున్న నీకు ఆ పని కనపడటమే ఆలస్యం. క్షణాల్లో అవుతుంది. దాని ద్వారా అధికమైన ఆదాయం పొందుతావు తల్లి. ప్రతి క్షణము కూడా జీవితంతో పోరాటం చేస్తున్నావు. ఈ పోరాటంలో నువ్వు గెలిచావు. ఇక నీ జీవితంలో గెలుపు తప్ప మరేమీ ఉండదమ్మా. ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు గడిపిన జీవితం నరకప్రాయమైన జీవితం. ఇటువంటి కష్టాలు నేను మాత్రమే పడుతున్నానా, ప్రపంచంలో ఇంకెవరైనా పడుతున్నారా అని ఒక్కొక్కసారి అయోమయ స్థితిలోకి వెళ్ళిపోతున్నావమ్మా. ఎందుకంటే అలాంటి బాధలు కష్టాలు అనుభవిస్తున్నావు. నిజంగా నువ్వు ఎంతో సహనశీలివి తల్లి. ఈ కష్టాలను బాధలను ఓర్చుకుంటూ సంసారాన్ని నెట్టుకుంటూ వస్తున్నావు. నేను చూస్తూ ఉండి కూడా నీ కర్మఫలం తేరందే ఏమీ చేయలేకుండా ఉన్నాను తల్లి. కానీ నీ కర్మఫలాలన్నీ తొలగిపోయాయమ్మా. అందుకే ఈరోజు నీకు సహాయం చేయడానికి వచ్చాను తల్లి. నువ్వు అసలు దిగులు చెందవద్దు తల్లి. నీ జీవితంలో వెలుగుని నింపుతాను. నీకు ఆనందకరమైన సంతోషకరమైన రోజులను ప్రసాదిస్తాను తల్లి. ఇక నుంచి నీ జీవితం ఎంతో ఆనందంగా అద్భుతంగా మారబోతుంది. దాన్ని చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. నా తలరాతను బాబా ఇంతలా మార్చాడా అని నువ్వు ఆశ్చర్యపోతావు తల్లి. రోజు అతి కొద్ది రోజుల్లోనే ఉందమ్మా. నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండమ్మా. వెంకన్నబాబును తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, నువ్వు జీవితంలో ఒక వ్యక్తిని ఎంతగానో ఇష్టపడ్డావు కదమ్మా. ఆ వ్యక్తే పంచ ప్రాణాలు అనుకున్నావు. కానీ ఆ వ్యక్తి నీ నుండి దూరంగా వెళ్ళిపోయారు. నిద్ర తిండి లేకుండా ఆ వ్యక్తి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నావు. నీ బాధ ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాకు తెలుసమ్మా. ఈరోజు మీ ఇద్దరూ కూడా ఎంతో ఆనందంగా ఉండవలసిన సమయం తల్లి ఇది. కానీ మీ ఇద్దరి మధ్య గొడవలు రావటం వలన ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. కానీ నువ్వు నన్ను నమ్ముకున్నావు కదమ్మా. ఆ వ్యక్తి పూర్తిగా నిన్ను అర్థం చేసుకుని నీ మనసేమిటో నీ ప్రేమేమిటో ఆ వ్యక్తికి తెలిసేలా చేశానమ్మా. నీ కోరిక అతి త్వరలోనే తీరబోతుందమ్మా. నీకు ఇష్టమైన వారు నిన్ను వెతుక్కుంటూ వస్తారు తల్లి. వారితో నీ జీవితాన్ని ఎలా అయితే గడపాలి అని కోరుకున్నావో అలాగే గడుపుతావు. వారితో నిత్య సంతోషంగా ఉంటావమ్మా. నీ కోరిక నెరవేరి వారితో షిరిడీ కూడా వస్తావు తల్లి అని అయితే మన బాబా గారు వెంకన్నబాబుని తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెబుతున్నారండి. ఫ్రెండ్స్, ఎవరైనా సరేనండి తెగేదాకా కూడా లాక్కూడదండి.
ఎవరికైనా చిన్న చిన్న సమస్యలు రావటం సహజమే. వాటిని పెద్దవి అవ్వకుండా చూసుకోవాలి. మనం మనకి ఇష్టమైన వారి దగ్గర కొంచెం తలదించుకున్నా ఏం కాదు కదండి. ఎందుకంటే మనం తలదించుకున్నాము అంటే మనం ఓడిపోయినట్టు కాదు, మన బంధం బలపడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎంత బాధపడుతున్నారు, అదే మీరు కొంచెం తలదించుకుని ఉంటే ఇంత బాధ అనేది మీకు ఉండదు కదండి. ఒకరోజు 2 రోజులు మీకు అనిపిస్తుంది, అయ్యో నేనే తగ్గానేమిటి, నేనే తలదించుకున్నానేమిటి అని మీరు అనుకుంటారు. కానీ తర్వాత మీరిద్దరూ కలిసి ఎంతో సంతోషంగా ఉంటారు కదండి. ఇద్దరూ కలిసి సంతోషంగా ఉన్నప్పుడు ఆ చిన్న అవమానం అనేది మీరు మర్చిపోతారు. కాబట్టి చిన్న చిన్న మనస్పర్ధల్ని పెద్దవి చేసుకోకుండా వాటిని ఆదిలోనే తుంచేసి బంధం బలపడుతుందండి. పట్టుదలకు పోయి బంధాలని దూరం చేసుకోకండి. ఆడవారైనా మగవారైనా సరే కొంచెం తగ్గితే ఆ గొడవ అనేది అక్కడితో ముగిసిపోతుంది. తర్వాత నుంచి మనం ఎంతో సంతోషంగా ఉంటాము. మన బాబాగారు కూడా అదే చెబుతున్నారండి. వచ్చిన బంధంతో కోపం తెచ్చుకోకుండా సహనంతో ఓర్పుతో ఉండండమ్మా అని అయితే చెబుతున్నారండి. ఇప్పుడైతే ఆంజనేయ స్వామిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నీ జీవితంలో జరిగేదంతా కూడా ముందుగానే నిర్ణయించబడి ఉంది. నేను చెబుతున్నాను కదమ్మా, నీకు జరిగే మంచి చెడులు ఆల్రెడీ నిర్ణయించబడి ఉంది. అలాంటప్పుడు నీ జీవితంలో జరిగే ప్రతిదానికి కూడా దిగులు పడుతున్నావు. అసలు ఎందుకు నీ జీవితంలో ఇలా జరుగుతుంది, ఎందుకు నీ మనసు వేదన చెందుతుంది అని ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? జాగ్రత్తగా విను, నేను అంతా చెబుతాను. ఇలా జరుగుతుంది అంటే దానికి సమాధానం కేవలం నీ పాపపుణ్యాల ఫలితమే నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావు. ఎందుకు నీకు వ్యతిరేకంగా ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి, ఎందుకు ఎంతమంది నీకు చెడు చేయాలి అని చూస్తున్నారు? నీ పూర్వజన్మ పాపకర్మలన్నీ కూడా వారు తీసేసుకుంటున్నారు. కర్మలు తీసేసుకుంటున్నారు అని తెలుసుకో తల్లి. నీకు ఎవరైనా చెడు చేస్తే వారికి ధన్యవాదాలు చెప్పమ్మా. నీ కష్టాన్ని తగ్గించేందుకు వారు నీ కర్మలు తీసుకుంటున్నారు అని తెలుసుకో తల్లి. అంతా కూడా నిజమే తల్లి, నేను చెబుతున్నాను కదా. నీ జీవితంలో సంతోషకరమైన రోజులు రాయకుండా ఉంటానా చెప్పు తల్లి. ఇప్పటి వరకు జరిగిన చెడు గురించి చెప్పిన నీకు ఇకపై నీ జీవితంలో మంచి ఎలా జరగబోతుందో చెబుతాను విను తల్లి. కష్టాలన్నీ తొలగిన తర్వాత వచ్చే రోజులు చాలా ఆనందకరంగా సంతోషకరంగా ఉంటాయమ్మా. వరకు నీ జీవితంలో ఏదైతే జరిగిందో అవి జరుగుతాయి అని ముందుగానే నీకు తెలియజేశానమ్మా. మనుషులు నిన్ను ఎంతగా ఇబ్బంది పెడుతున్నారో నాకు తెలుసు తల్లి. నీ కర్మదోషాలు తొలగేంత వరకు కూడా నేను ఏమీ చేయలేనమ్మా. మంచి చెడులు రెండూ కూడా భక్తులకి బోధిస్తూ ఉంటాను. అవి తెలుసుకున్నవారు, మంచి మార్గంలో నడుస్తున్నవారు ఎంతో మంచివారు తల్లి. వారు మాత్రమే నా బిడ్డలు. నా బిడ్డలందరూ సాయి మార్గంలో నడుస్తున్నారా లేదా అని తెలుసుకోవటమే నా పని తల్లి. వారికున్న దోషాలన్నీ కూడా తొలగించి వారిని గురుమార్గంలో నడిపించడమే నా బాధ్యత. ఈ లోకంలో మంచివారు చెడ్డవారు ఉంటారమ్మా. బిడ్డవైన నువ్వు మంచి మార్గంలో వెళ్ళాలి అన్నదే నా ఆశ తల్లి. ఆ ఉద్దేశంతోనే నీకు ఇవన్నీ చెబుతున్నానమ్మా. మంచివారికి చెడు చేయటమే చెడ్డవారి యొక్క లక్ష్యం. మంచివారిని బాధించి వేధిస్తూ ఉంటారు. దీనికి ముగింపు ఏమిటి బాబా అని నువ్వు అడిగితే నీకు ముగింపు ఎంతో శుభకరంగా ఉంటుందమ్మా. ఎవరైతే నా మాటలు విని నమ్మకంతో ఓర్పుతో ఉంటారో వారికి నన్ను పూజించే అవకాశం కలుగుతుందమ్మా. నీ జీవితంలో ఈ మనుషులు చేసే చెడుకి ఒక ముగింపు అనేది నేను తీసుకువస్తానమ్మా. నీ జీవితంలో అద్భుతమైన సంఘటనలు నేను తీసుకువస్తాను తల్లి. నీకు మంచి జరిపించాలి అనే ఉద్దేశంతో ఈరోజు నీకు ఈ సందేశం అందిస్తున్నానమ్మా. ఎంతో మంచి మనసు కాబట్టి నీకు సహాయం చెయ్యాలి అని నీ సాయి తండ్రిని నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వచ్చాను తల్లి. నీకు మంచి జరుగుతుంది కాబట్టి, నీకు మంచి చేస్తాను కాబట్టి ఈరోజు నీ సాయి తండ్రి వాక్కులు నువ్వు వినగలుగుతున్నావమ్మా. నమ్మకంతో ఉంటే అంతా మంచి జరుగుతుంది తల్లి. నీ సాయి తండ్రి నీతో ఉండగా నువ్వు దేనికి కూడా భయపడవలసిన పని లేదమ్మా. సంతోషంగా ఆనందంగా ఉండు. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.